ఈ పువ్వు వచ్చినందుకు అందరికీ సెట్ చేసి తీరుతాం. శిక్ష ఏంట శిక్ష? పువ్వు వచ్చినట్టు చెయ్యి నరికేస్తాం. చెయ్యి నరికేస్తారా? నా చెయ్యి నరికేయడం పెట్టరా అమ్మా. అయ్యో కావాలమ్మా. అమ్మా నా చేతులు నరికేస్తారంట. అంతేకాదు వీటితో పాటు మీ అందరికి గుళ్ళు కొట్టిస్తాం. గుళ్ళు కొట్టిస్తారా? నేను ఒప్పుకోను. కావాలంటే మా ఆయన రెండు చేయి కూడా నరికేయండి. ఓసే బుజ్జి, నా రెండు చేతులు కట్టే నీకు ఎంటికలు ఇంపార్టెంట్. గుడ్డు కొడతారంట్రా. అయ్యో నీ చేతులు విరిగిపోను. తిరుమలలో ఇస్తే పుణ్యం వచ్చేది, సవరం చేసుకుంటే 10,000 వచ్చేది. చిన్న పువ్వు కోసం ఫ్రీగా తీసేసుకుంటారా? అత్తయ్య గారు, మీరు ఏడుస్తున్నది ఫ్రీగా గుండు చేయిస్తున్నందుకా? అవునే. మర్యాదగా చెప్తున్నాను, మా అమ్మ నేను చేయకో, మా అమ్మ వదులో. మేము తప్పు చేస్తాను రా, ఒప్పుకుంటున్నాం. కావాలంటే నష్టపరిహారం ఇస్తాం. రే మీ బసంతిని పిలవండి రా. మీకు నమ్మకం లేకపోతే దాంతోనే చెప్పిస్తాను, పిలవండి రా దాన్ని. ఆగరా. ఏంటి బసంతి మీకు తెలుసా? దాని అమ్మ కూడా తెలుసురా. అయితే బసంతిని పిలవండి రా. చూడమ్మా, మీకోసం వస్తే ఎలా పట్టుకున్నారు? కొంచెం ఈ బండోడితో చెప్పి విడిపించమ్మా. పాపం బాగానే వెతుక్కుంటూ వచ్చారు వదినా. కాసేపు ఆడుకుందాం మధు. అలాగే వదినా. అమ్మ బసంతి, ఎవరు మీరు? ఎవరు మీరా? నేనమ్మా అనసూయని. బసంతి, నేను చేతుని. బసంతి, నేను లతని. బసంతి, నేను శిరీషని. బసంతి, వీళ్ళు నీకు తెలుసా? తెలియదు. తెలీదా? కొట్టరాకుండా చచ్చావురా. ఆగరా బసంతి, ప్లీజ్ జోక్ లేకు. మేమంతా నీకు తెలుసుగా, తెలీదంటావే. వాళ్ళకి చెప్పు, ఆపమని చెప్పు. ఓ సస్ గుర్తొస్తున్నది. ఆగరా, ఆగు. చూడమ్మా. ఆగు. బసంతి, నీకు వీళ్ళు తెలుసా? తెలీదు. ఇప్పుడే కదా గుర్తొచ్చిందన్నావు. నేను సిటీలో ఉన్నప్పుడు అచ్చ నీలాంటి మనిషి ఒకటి ఉండేది, ఆవిడ గుర్తొచ్చింది అన్నాను. అయ్యో, నాలాంటి మడిసి కాదమ్మా, ఆ మడిసిని నేనే చూడు. నాకు డౌటే. కొట్టరాకుండా. నువ్వు కాసేపు ఆగరా. బసంతి, ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం. వాడిని వద్దని కాసేపు చెప్పమ్మా. అమ్మో, దాని గుండు గీస్తే దాని మొహం నేను చూడలేనమ్మా. అమ్మ చెప్పమ్మా. సరే పెద్ద అంతగా అడుగుతున్నాడు కాబట్టి ఒగ్గేస్తున్నా. ఏమండోయ్, వాళ్ళు నాకు బాగా తెలుసు. ఓకే అండి. ఏటి మీరు అనేది? నన్ను మళ్ళీ మీ కొంపకి రావాలా? అవును బసంతి, ఏదో బుద్ధి తక్కువై ఇంటి నుంచి గెంటేశాను. మళ్ళీ అలాంటి పొరపాటు చేయను. దయచేసి మా ఇంటికి రామ్మా. నానిప్పుడు రావాలంటే మా గూడెం పెద్ద అనుమతి తీసుకోవాలా. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలా, ఆగమంటే ఆగాల. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలా. బసంతి, ఆయన ఎక్కడుంటాడో చెప్పు. ఆయన కాళ్ళు పట్టుకున్నా సరే మేము ఒప్పించుకుంటాం. ఆయన రాత్రి పూట గని రాడు. ఈ రాత్రికి మీరు అదిగో ఆ సెట్ దగ్గర పడుకోండి. రేపు ఉదయం మాట్లాడుకుందాం.
ఆ చెట్టు దగ్గర ఎందుకు? ఏ గుళ్ళోనో పడుకోవచ్చు కదా. మొలమోయ్ మా గూడెం పెద్ద అనుమతి లేకుండా చిన్న పురుగునే రానివ్వరు. మిమ్మల్ని ఎట్టా రాస్తారు? అంటే మేం పురుగుల కన్నా హీనమనా? చేచే మీతో పోల్చి పురుగుని ఎలా అవమానిస్తామా? థ్యాంక్ యూ. సరే సరే, నాతో పనుంటే ఇగో ఆ సెట్టు కింద పడుకోండి, లేదంటే వెళ్ళండి. వద్దులేమ్మా, కష్టమైనా మేము అక్కడే పడుకుంటాం. అక్కడే పడుకోండి. ఇదిగో సెట్టు దాటి చుట్టుపక్కలకి వెళ్ళగండి. పొరపాటున అక్కడి నుంచి వెళ్ళారో ఆ తర్వాత మీ ఇట్టం. వెళ్తే మీకే తెలుస్తుంది. రామ్మి పదయ్యా. ఓలమ్మో సరిపోరాని. అమ్మా వసంతి సమయానికి తెలుసోంది కాబట్టి సరిపోయింది, లేదంటే లేకపోతే మీ గుండెకి గంధం రాస్తూ ఉండేవాళ్ళం అత్తయ్య గారు. ఇదిగో నాన్న చేతు, ఆ గూడెం పెద్దెవడో వాడు వెళ్ళమని చెప్తే గాని మన ఇంటికి రానంది కదా, వాడు ఒప్పుకుంటాడంటావా? వాడు ఒప్పుకునేదేంటమ్మా? మసి పూసి మారడికే చేసినా సరే ఆడిని మనం ఒప్పిస్తాంగా. అత్తయ్య గారు ఆ. అటు చూడండి. బాగా దాహంగా ఉంది అత్తయ్య గారు, కొంచెం వాడిని పిలిపించి నీళ్ళిప్పించరా? పిలుస్తాలే. ఒరే బక్కాడా, ఏతే ఒరే బాబు నాన్న ఇలారా రా. ఎందుకు పిలిచారా? మా కోడలికి కొంచెం దాహంగా ఉందట, కాస్త నీళ్ళిస్తావా? ఏటి అవి ఎంగిల్ చేసిన నీళ్ళతో నేను కడుక్కోవాలా? కుదరదా? కడుక్కుంటావా? అంటే అవి తాగే నీళ్ళు కాదా? చీచి, మనిషి వాడు ఎవడని ఈ నీటిని తాగుతాడా? చెరువు కట్ట కింద కడుక్కోవడానికి వెళ్తున్నాను. దేవుడా, చెంబులో నీళ్ళు అందుక అంటే అందరూ ఓపెన్ యూనివర్సిటీయా? అంటే అంటే చెంబుకి చెరువుకి కనెక్షన్ బాగుంది అంటున్నాడు. జాగ్రత్త, ఏ పందులో కుక్కలో పీకెళ్ళిపోతాయి. ఏంటిది ఏంటిది? చెంబు చెంబు. ఎందుకు నవ్వుతున్నారా? అంటే నీళ్లు అదే చెంబులో నీళ్ళు అయిపోతే నీ పరిస్థితి ఏంటా అని. నీళ్ళు లేకపోతే ఏంట్రా? ఆకులుంటాయిగా. కరెక్టేరా, ఆకులు కూడా లేకపోతే పక్కనే గడ్డ పీక్కుంటాడు. వెళ్ళమ్మా, వెళ్ళి పీక్కు. వదిలేడురా బాబు. అబ్బో కంపు. అటు చూడండి. అయ్యే అబ్బా, అదేం కలపడం రా దేవుడా. ఒరేయ్, అది అన్నం కలిపినట్టు లేదురా, పిడకల కోసం పొట్టేసి పేడ కలిపినట్టు అలా ఉందిరా. అవును చేతు, నోట్లో ముద్ద పెట్టుకున్నట్టు లేదు, మిక్సీలో మినప్ప పిసి రుబ్బుతున్నట్టుంది. కరెక్ట్ గా చెప్పావు బుజ్జి. కాతి కూత అచ్చం కోతికి కొబ్బరి చెప్పి అన్నట్టు అలా తింటున్నావే. అవును, ఈ చెయ్యి ఎందుకు వదిలేసావే? దాంతో కూడా బాగా తిను, రెండు చేతులతో తింటే అచ్చు కొండ బుచ్చలా ఉంటావు. అమ్మా అమ్మా సిగ్గే. అమ్మా, నువ్వు తిడుతుంటే అది పొగుడుతున్నావు అనుకుంటుందమ్మా. అయ్య బాబోయ్. అమ్మా అచ్చుడు. రేయ్, గోచి జాగ్రత్త, గాలి గూడిపోతుందేమో, కుక్కలు పీక్కు తింటారా? వెళ్దాం పదమ్మా. గూడెం వాళ్ళంటే అంత అలుసా? రేపు చెప్తా మీ పని.
అబ్బా అయ్యయ్యో అయ్యయ్యో మా కుట్టేసాయి దేవుడా. మా ఇద్దరు దోమలు అస్సలు నిద్రపోనివ్వట్లేదు. అయ్యో అసలే చలికాలం, దుప్పట్లు లేవు, దిండ్లు లేవు, వేసుకోవడానికి స్వెటర్లు కూడా లేవు. ఈ చలికి దోమలకి తెల్లవారేలోపు చచ్చేటట్టున్నాం. కర్మ 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 కర్మ. అయ్యయ్యా ఏంటది? గోల్డ్ కాయిన్ లా ఉందే. అవునవును, గోల్డ్ కాయినే. అందరూ లేచారంటే మాకు వాట కావాలి, మాకు వాట కావాలి, మాకు వాట కావాలి అంటారు. సైలెంట్ గా వెళ్ళి తెచ్చుకుంటా. అమ్మయ్యా. నేను ఎంగిల్ సిగరెట్లు ఏరుకున్నట్టు ఇది ఎంగిల్ చుట్టలు ఏరుకుంటుందా ఏమిటి? ఛీ, కర్మ కర్మ. అబ్బో గోరకల గోరకలు. అబ్బా ఇక లేదేంటబ్బా, ఇక్కడే కనపడిందే. చుట్ట. ఆ గోల్డ్ కాయిన్ ఏమైనట్టు? ఎక్కడుందబ్బా? శిరీష, ఏ శిరీష, అటు చూడు. పద వెళ్దాం. పద. ఏది? ఎక్కడుందబ్బా? అక్క ఏం వెతుకుతుంది? ఇక లేదేంటబ్బా, ఇక్కడే కనపడిందే. ఎక్కడికి పోయింది? అయ్యో, మీరు ఇళ్ళకు కూడా కాయన కనపడిందా? ఇళ్ళొచ్చారు. ఈ టైంలో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? అంటే తెలియదన్నమాట. ఏం లేదే, తిన్నదరక్క వాకింగ్ చేస్తున్నాను ఇలా. మా కరక్కపోతే మీరు వాకింగ్ చేయడం ఎందుకు అత్తయ్య గారు? నీ బొందే, నీ బొంద అరగండి నాకే. అలాగా? కానీ బసంతి ఆ చెట్టు విడిచి వెళ్ళొద్దని చెప్పింది కదా అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు, చెట్టుకి దూరంగా వెళ్ళొద్దని చెప్పిందంటే ఏదో ప్రమాదం ఉండే ఉంటుంది. కాదని వెళితే ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుపోవచ్చు అత్తయ్య గారు. నేనే పెద్ద ప్రమాదాన్ని, నాకే ప్రమాదాలు వస్తాయి. నా జాగ్రత్త నాకు తెలుసు. మీరెళ్ళి పడుకోండి. వెళ్ళండి, 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 పోండి. బసంతి వెళ్ళొద్దని చెప్పినా వెళ్తోందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ శిరీష. అదేంటో గమనిద్దాం అక్క. వెళ్ళండి. అక్కడ ఉన్నట్టుంది. అక్క ఏం వెతుకుతుందక్క? నాకేం తెలుస్తుంది, చూడు.
నా దొంగత్తయ్యా అసలు రహస్యం ఇదా చెప్తా నీ పని చెప్తా పదవే పద పద ఎక్కడా ఇక్కడే ఉండాలి ఏమిటో. అత్తయ్య గారు. ఛీ, మళ్ళీ వచ్చి చచ్చారంటే ఆ? గోల్డ్ కాయిన్ వెతుకుదామని అంటే మీరు చూసారా? క్లియర్ గా సరే వెతికి చావండి. ఎవరికి దొరికితే వాళ్ళకే సొంతం. వాటాలు గీటాలు లేవు. మేము కూడా అదే చెప్దాం అనుకుంటున్నాం. సరే వెతకండి వెతకండి. అదిగో ఇటు ఇటు ఎత్తుకండి. అక్కడ ఉన్నట్టుంది. ఆ, ఆ. ఆ? అదిగో, అక్కడ ఉంది. అయ్యో, నాది. అయ్యో. నన్ను తొక్కేస్తారంటే అక్కడ చావండి. ఎక్కడా? అదేంటి విచిత్రం? ఇక్కడే కదా కనపడింది. ఎక్కడికి పోయిందబ్బా? ఏంటి ఇక్కడే ఉన్నారు? వెళ్ళి వెతకండి. వీళ్ళ కాయిన్ దొరకకుండా ఉండాలంటే ఏదో ఒక డ్రామా ఆడాలి. అత్తయ్య గారు మధుమత ఎక్కడ కనిపించట్లేదు అత్తయ్య గారు. ఇక్కడ ఎక్కడ ఉంది. నా గొంతు పట్టుకుంది. అది నన్ను చంపేస్తుంది. మిమ్మల్ని చూసి అది పారిపోయి ఉంటుంది. లేదంటే నన్ను అది చంపేసండేది. ఉసే, నా మాట విని మీరు వెళ్ళి పడుకోండి. లేకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది. అమ్మ నా దొంగ అత్తయ్య, మీ ఎత్తు నాకు అర్థమైంది అత్తయ్య. నాకు నిద్ర రావట్లేదు, మీరే వెళ్ళి పడుకోండి. నేనా? అయ్యో అయ్యో, నాకు నిద్ర రావట్లేదే. నేను వెతుకుతాను, మీరు కూడా వెతకండి. సరే అయితే మేము వెళ్ళి అటు వెతుకుతాం, మీరెళ్ళి ఇటు వెతుక్కోండి. రావే పదక్క. వెళ్ళండి దియ్యాలరా. వస్తున్నా. అమ్మో, అదిగో. వస్తున్నా. అమ్మో, ఇక్కడుంది. అయ్యయ్యో, ఇక్కడే ఉండాలి. ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయావు బంగారు? దొరుకమ్మా. వస్తున్నా. అమ్మో, నా చేతికే దొరుకు. ఎక్కడ? ఇక్కడే ఉండాలి. ఏమైనట్టు? ఎవరు కొట్టారు?
యాక్టింగ్ మాకు తెలియదా అత్తయ్య? నీ చావు నువ్వు చావు, మేం మాత్రం రావు. ఏయ్ తింగరదానా, అటు చూడు, అటు చూడు. అయ్యయ్యో, నన్ను చంపేస్తున్నారే